అమ్మా ఏమైందమ్మా? భగవంతుడా, ఈ కాంతమ్మ నిజం చెప్పేత్తదేమో, సిట్టమ్మే ఆళ్ల బిడ్డన్న నిజం బయటపడిపోద్దేమోనని భయపడిపోనాను స్వామి. కానీ నిజం బయట పెట్టకుండానే కాంతమ్మ కళ్ళు తిరిగి పడిపోయేలా చేసినావు. మంచి స్వామి. అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మావయ్య. ముందు అంబులెన్స్కి ఫోన్ చేయి. రవిచంద్ర, కంగారు పడుకో. నిజం చెప్పమని గద్దించేసరికి భయపడిపోయింది. ఆ భయంతో కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా. అవును రవిచంద్ర, ఇంకా ఎక్కువ భయపెడితే ఆవిడ గుండుపోటు వచ్చినా రావచ్చు. రేపెలాగూ పూజకొస్తాంగా, అప్పుడు అడిగి తెలుసుకుంటాంలే. తనకి రెస్ట్ ఇవ్వండి, స్పృహలోకి వస్తుంది. వీరనారాయణ, మనం వెళ్దామా? అలాగే అమ్మా, వెళ్తాను చిట్టమ్మా. అలాగే బాబాయ్. పద. అమ్మయ్యా, వీరనారాయణ ఆ ముసల్ది వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం స్పృహలోకి రావచ్చు. అమ్మా లేక జాగ్రత్త. వీరనారాయణ గారు ఎక్కడా? శేషమాంబ గారు లేరేంటి? చెప్పండి, ఎక్కడికెళ్ళారు? ఇప్పుడే వెళ్ళిపోయారు కాంతమత్త. వెళ్ళిపోయారా? అయ్యో, నేను నిజాలన్నీ చెప్పేద్దాం అనుకున్నానే. భగవంతుడా, ఎంత అన్యాయం చేశావయ్యా. ఇప్పుడే వెళ్తాను, వీరనారాయణ గారికి ఆపి మరీ నిజాలు చెప్తాను. నన్ను వదలండి రా. నేను వీరనారాయణ గారి దగ్గరికి వెళ్ళాలి. జరిగిన నిజాలన్నీ చెప్పాలి. జరగబోయే 4 రోజులు ఈ కాంతమ్మ అన్ని నిజాలే చెప్తుందని వీరనారాయణ గారు నమ్మాలి. నన్ను వదలండి రా. వదలండి రా. అమ్మా, నా మాట వినమ్మా. లేదురా, అవసరమైతే నా ప్రాణాలైనా తీసుకుంటాను, కానీ నిజాలు చెప్పకుండా మాత్రం ఆగలేనురా. నన్ను వదలండిరా. అమ్మా, నా మాట విను. ఏయ్, నన్ను వదలవే. మీరే కాదు, ఆఖరికి ఆ దేవుడు దిగొచ్చినా ఈ రోజు మీతో నిజాలు చెప్పకుండా ఆపలేరు. వదలండిరా. మేము వదిలేసి అరగంట అయింది. వెళ్ళి చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పుపో. ఏడ్చినట్టుందే. వీరనారాయణ గారు, శేషమామ గారు వెళ్ళి చాలా సేపు అయింది. తమరెంత గొంతు సించుకొని అరిచినా వాళ్ళు తిరిగి రారు. అయ్యో భగవంతుడా, నేను నిజాలు చెప్పే అవకాశం లేకుండా చేసావా తండ్రి? ఎంత పని చేసావయ్యా, ఎంత పని చేసావు దేవుడా. ఎంత ఎంత అమ్మా, 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 అమ్మా. కాంతం మొత్తం ఏసాలు బానే ఎత్తుంది, అన్ని నిజాలు బానే చెప్తుంది, కానీ అసలు నిజం చెప్పమంటే మాత్రం కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఎదువు నాటకలాడుతుంది. నాకు అర్థమైందిలే అత్తని ఏసాలో. అమ్మా, వదినా, మీ అమ్మకి ఏటి కాలేదు కానీ ఆ గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టండి. కాసేపు ఆగాక తానే లేస్తుంది. అలాగే అమ్మా. పట్టుకో. జాగ్రత్త. కుటుంబరావు గారు, కోకిలమ్మ గారు, నమస్తే. కుటుంబరావు గారు, నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. మీరా? రండి, కూకోండి. ఏమిటండి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు?
పంతులు గారు, మా ఇంటికో సోదం వచ్చింది పంతులు గారు. మా బావ మొహం చూసి వచ్చే పౌర్ణమిలోపు ప్రాణగండం ఉందని చెప్పింది. అందుకే మీతో హోమం జరిపిద్దామని పిలిపించాము. అలాగా? ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పమ్మా. వచ్చే పౌర్ణమిలోపు ఈ అబ్బికి ప్రాణగండమున్నాది. నీ మొగుడు శాంతి పూజ జరిపించకపోతే నీ మొగుడు యమలోకానికి పోక తప్పదే తల్లే. ఓ అలా అందా? సర్లే అమ్మా, ఏ పుట్టులో ఏ పా ఉందో ఆ మాట తీసిపారేయడం దేనికి? రేపు ఉదయమే హోమం జరిపిస్తాను. ఆ హోమానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోండి. ఆ హోమానికి కావలసిన సామాగ్రి మీకు వాట్సాప్ చేస్తాను. అవన్నీ తెచ్చిపెట్టుకోండి. అలాగే పంతులు గారు. పంతులు గారు, ఆ సోదమ చెప్పినట్టు 24 గంటలు హోమం దగ్గర కూర్చోవాలండి? మామూలుగా అయితే అక్కర్లేదమ్మా. తను చెప్పింది అంటున్నావు కదా, పోయేదేముంది? ఒక్క 24 గంటలు అలా కూర్చో, పోయేదేముంది? అంతా మంచిగా జరుగుతుంది. అలాగే పంతులు గారు. అమ్మా, గదిలోకి వచ్చేసాం. కళ్ళు తెరు. అమ్మా, చేసిన ఓవరాక్షన్ చాలు, ఇక తెరు. నీలో మనం ఇన్ని మాట్లాడుతున్నా అక్క ఉలకతో పలకదేంటి? కొంపదీసి పోయిందా? అమ్మా, నువ్వు పోయావా? నీ మనవన్ని మనవరాల్ని చూడకుండా నువ్వు వెళ్ళిపోయావా? మా అమ్మాయి పోయాక నేను బతకను. నేను చచ్చిపోతాను, 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 చచ్చిపోతాను. నేను బతకను, చచ్చిపోతాను. పాపిష్టి దానా, నువ్వు ఏడవాలనుకుంటే ఏ గోడకో తల బాదుకోవాలి కానీ నా తలకి నీ తలని బాత్తావేంటే? అమ్మా, నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? తల గోడకు కొడితే నొప్పి పుడుతుంది, అందుకే నీ తలకు కట్టాను. ఉద్ధరించ ఫింగర్దానా. చాలే, ఎన్నిసార్లు పిలిచినా పలక్కుండా తిరిగి నన్ను తిడతావేంటి? ఎలా తెరుస్తానే? నేను కళ్ళు తెరవాలంటే ముందు డోర్ లాక్ చేయాలి. ఆ డోర్ తెరిచుండి నేను కళ్ళు తెరిస్తే మనం ఆడుతుంది నాటకమని చిట్టమ్మకు అర్థమైపోతుంది. సారీ అక్క, తలుపేయాలని ఇసమే మర్చిపోయాను. ఒక్క నిమిషం నీళ్ళు పట్టుకో. దుర్మార్గురాలా, దుష్టురాలా, నీ మట్టి బుర్రతో కొట్టేసరికి తల ఎంత నొప్పెట్టిందో తెలుసా? అమ్మా, నాది మట్టి బుర్ర అంటావా? అంటే నా బుర్రలో మట్టుందా? ఇంకా అనుమానమా? నీ బుర్ర నిండా ఉంది మట్టే కదా. అయ్య బాబోయ్, ఇంత పెద్ద గుడ్ న్యూస్ ఇప్పుడా చెప్పేది? గుడ్ న్యూసా? అవును మరి. బయట లారీ మట్టి కొనాలంటే ఎంత రేటు ఉందో తెలుసా? నా బుర్ర నిండా మట్టి ఉన్నప్పుడు ఇంకా అష్టకష్టాలు పడ్డం దేనికి? ఏం చక్కా వెళ్ళి ఆ మట్టి అమ్ముకుని బతికేద్దాం. నోర్ముయివే, నీవన్నీ మీ నాన్న తెలివితేటలే, అందుకే ఇలా తగలడ్డావు. నీలాంబర సంగతి పక్కన పెట్టాక ఆ సిట్టమ్మ ఏర్నారాయణ దగ్గర నీళ్ళ ఇలా ఇరిగిచ్చేత్తదని నేనైతే కల్లో కూడా అనుకోలేదక్క. అవునరా తమ్ముడు, ఆస్తి కావాలంటే నిజం చెప్పాలి. నిజం చెప్తే ఆ వీరనారాయణ చంపేస్తాడు. నిజం చెప్పకుండా ఆగలేను, నిజం చెప్తే బతకలేను. ఇప్పుడేం చెయ్యాలో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడతావెందుకమ్మా? దీనికైతే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి అది? నువ్వు నిజాలు చెప్పాల్సింది ఆ చిట్టమ్మ ముందు కదా. అవును, చిట్టమ్మ లేకుండా అబద్ధాలు చెప్పుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేరుగా వీరనారాయణ గారింటికి వెళ్ళిపోవాలి. నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశాయి. గతంలో జరిగిన నేరాలన్నీ ఆ కోకిలమ్మ కుటుంబరావుల మీదకి నెట్టేశాయి. నువ్వెలాగో నిజాలు చెప్తున్నావని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తాడు. దాంతో చిట్టమ్మ దగ్గర ఆస్తి తీసుకుని మనం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? నా గుండులో ఉంది. అంత దరిద్రంగా ఉందా మావయ్య? చూసావాక, నీలాంబరి ఎంత మాట అందో. నా గుండు దరిద్రంగా ఉంటుందట. ఒరేయ్, మీ ఇద్దరి గొడవ పక్కన పెట్టండి. చిట్టమ్మ పూజ చేయడానికి సరిగ్గా
ఇంకా ఒక్కరోజు టైం ఉంది. తెల్లవారితే పూజ మొదలు పెడతారు. ఆ పూజకి వీరనారాయణ ఆ ముసల్ది వస్తారు. నన్ను నిజాలు చెప్పమని వేధిస్తారు. ఈలోగానే ఏదో ఒక మ్యాజిక్ చెయ్యాలిరా. మ్యాజిక్కా? నేను చేస్తానమ్మా. ఏంటే, నువ్వు మ్యాజిక్ చేస్తావా? అవును. ఇప్పుడు మావయ్య ఒంటి మీద షర్ట్ ఉందా? ఉంది. కింద లుంగి ఉందా? ఉంది. ఒక్క నిమిషంలో షర్ట్ లుంగి లేకుండా చేస్తాను చూడు. పోసే దిక్కుమాలిందానా, నా ఒంటి మీద బట్టలు లేకుండా చేయడం ఏంటే? మరదే మ్యాజిక్ అంటే. ఒక్క నిమిషంలో నీ ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తాను చూడు. అక్క, ఆహా, ఎక్కడికెళ్ళిందిరా అది? ఏం తెచ్చావే? చెప్తారు మరి. ఆశ దోశ అప్పడం వడా. నువ్వు ఇట్రా. రామా. మావయ్య కళ్ళు మూసుకో. ఎందుకు? ఒకసారి మూసుకో మావయ్య. ఏటేసావే లోపల? బొద్దింక మావయ్య. బొద్దింక. అబ్బో, అయ్యో, అబ్బో, అయ్యో, అయ్యో, తీసేయ్. అయ్యో, చూసావా? ఒక్క నిమిషంలో నీ షర్ట్ ఎలా విప్పేశావో. ఇదిగో అక్కడ ఇంకో బొద్దింకుంది. ఇప్పుడు చూడు, నీ లొంగి లేకుండా చేసేస్తాను. అక్క, దాన్ని ఆపే. ఇది అన్నంత పని చేసేసేలా ఉందే. వస్తే దిక్కుమాలిందానా, నేను చెప్పిన మ్యాజిక్ ఇది కాదే. మరి ఒరే అవతారం, బయటికెళ్ళి చావరా. అలాగే అక్క. చూడు. ఎక్కడ చూడాలమ్మా? నీకు దండం పెడతానే, ఒక్క నిమిషం మాట్లాడకుండా నేను చెప్పేది వినవే. అలాగే అమ్మా, చెప్పు. చూడు, రేపు వీరనారాయణ వచ్చేలోపు ఆ కన్నారావుని పిలిపిస్తాను. వాడు ఏదో విధంగా అయినా సరే చిట్టెమ్మ ఆస్తి మనకొచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత వీరనారాయణ అడక్కముందే ఎంచక్క మనం ఇక్కడి నుంచి పారిపోవచ్చు. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలా ఉంటుందేమోనని భయపడ్డానమ్మా. ఏం చక్క నా మొహంలాగా బ్రహ్మాండంగా ఉందమ్మా. తప్పు నీది కాదే, ఆ సుందరమ్మది. సమస్యలన్నీ తీరాక ఆ తర్వాత నేను కొట్టే దెబ్బకి దాని పొట్ట పగిలిపోవాలి. సర్లే, అవతల స్వామీజీ వెళ్ళిపోతారంట. నేను వెళ్ళి పిల్లలు పుట్టడానికి దారి కనుక్కోవాలి. దీని పిల్లల పిచ్చి తగలయ్యా. ఒసే సుందరమ్మా! అమ్మా చిట్టమ్మ, రేపు ఉదయం సరిగ్గా 10:30 హోమ కార్యక్రమం మొదలవ్వాలి. కాబట్టి హోమానికి కావలసిన సామాన్లన్నీ ఈ రాత్రికే తెచ్చిపెట్టుకోండి. అలాగే పంతులు గారు, ఈ రోజే తెప్పించి పెట్టేస్తానా? నేను వస్తాను తల్లి. అలాగే. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. ఒక్క నిమిషం మిమ్మల్ని ఆగమంటుంది పంతులు గారు. ఓహో, అలాగా. ఏంటో చెప్పమ్మా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నేను చెప్తాను చిట్టమ్మా. అత్తయ్య గారు, ఇంకొకసారి చెప్పండి. నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది. విన్నారు కదా, చిట్టమ్మకి నాకు కడుపు ఉబ్బిపోయిందంట. అందుకని ఇవిడ బాత్రూమ్కి వెళ్తానంటుంది. శివ శివ,
వీళ్ళిద్దరికీ కడుపు ఉబ్బిపోతే ఈవిడ బాత్రూమ్కి వెళ్తే నేనేం చెయ్యాలమ్మా? పంతులు గారు, మా వదిన అలాగే చెప్తుందండి. మా అమ్మ ఏటంటుందంటే, నా కూతురికి నా కోడలికి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, వాళ్ళ కడుపు పండటానికి ఏదైనా దారుంటే సూచించండి అంటుంది. బా బా ఓహో, ఈ మాత్రం దానికి ఈయనని అడగడం ఎందుకు? చెరొక్క పావు కిలో గోరింటాకు తిన్నామంటే కడుపు ఆటోమేటిక్ గా పండేస్తుంది. ఏంటమ్మా, గోరింటాకు తింటే కడుపు పండుతుందా? ఆ? పంతులు గారు, మీరు కంగారు పడకండి. అక్క, నీ మాటలతో పంతులు గారిని ఎందుకు కంగారు పెడుతున్నావు? కాసేపు నువ్వు సైలెంట్గా ఉండు. ఏంట్రా సైలెంట్ గా ఉండేది? నాకు మా ఆయనకి విడాకులైపోయాయి, అందుకని మాకు పిల్లలు పుట్టరు. మీరిద్దరూ ఒకే గదిలో ఉన్నా వేరువేరుగా ఉంటున్నారు, అందుకు మీకు పిల్లలు పుట్టట్లేదు. బా 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 బా. అమ్మా, వదిన మాటలు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? ఆవిడ ఏదేదో బాగుతూ ఉంటుంది, అవన్నీ నువ్వు వినుకో. బా 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 బా. నేనేమైనా టీవీలో మూగ వార్తలు చదువుతాననుకుంటున్నావా? నీ మూగ భాషకి అర్థం చెప్పడానికి. చిట్టమ్మా, మీ అమ్మేమంటుంది? వదిన, మా అమ్మ సంగతి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. బా 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 బా. అత్తయ్య గారు, మా అక్క సంగతి తెలిసిందే కదా, బుర్ర తక్కువ మనిషి, ఏదో మాట్లాడుతుంది, అవన్నీ పట్టించుకుంటే ఎలాగా? పంతులు గారు, మీకు సెలవు, రేపు కలుద్దాం, ఇప్పుడు వెళ్ళండి. అలాగే అండి, నేను ఉంటాను. పంతులు గారు, ఒక్క నిమిషం. నాకొక చిన్న సలహా ఇవ్వండి. ఏంటమ్మా అది? భర్తతో పని లేకుండా కుంతిదేవి కన్నట్టు నేను కూడా ఇద్దరు పిల్లల్ని కనే అవకాశం ఉందా? చెప్పండి పంతులు గారు. ఏమైంది పంతులు గారు, సంచి అలా పడేశారేంటి? నిజానికి ఇది సంచి కాదమ్మా, నా గుండె. అయినా బేషుగ్గా భర్త ఉండగా భర్తతో పని లేకుండా పిల్లల్ని కండవేంటమ్మా? పంతులు గారు, మా వదిన మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు బయలుదేరండి. మీరు ఆగండి. ఏ ఆనాడు కుంతీదేవి సూర్యుణ్ణి పిలిచి కర్ణుణ్ణి కనలేదా? గాంధారి 100 మందిని కనలేదా? అలాంటిది నేను కనలేనా? అలాంటి పూజ ఏమైనా ఉంటే చెప్పండి, రేపే చేస్తాను. ఎల్లుండి కల్లా నాకు 2 పిల్లలు పుట్టాలి. అమ్మా, మొన్న నా గుండె ఆపరేషన్ అయింది. ఇలా గుండె ఆగిపోయే విషయాలన్నీ నాకేవి చెప్పక తల్లి. నేను చేయాల్సిన పూజలు, హోమాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఉంటాను కోకిలమ్మా, ఉంటాను చిట్టమ్మా. అయ్యో పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. వదిన, నువ్వు చేసిన రచ్చసాలు. ఏం జరుగుతుంది ఇక్కడ? బా 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 బా. ఏంటి, నీళ్ళు మళ్ళీ గొడవ చేసిందా? చూడమ్మా, పంతులు గారిని భయపెట్టి పారిపోయేలా చేసింది. ఏం చేసిందిరా? ఇంకేం చేయాలి? భర్తతో పని లేకుండా నాకు 2 పిల్లలు పుట్టే మార్గం చెప్పమని ఆయన వెంట పడుతుంది. మరి నన్ను భాస్కర్ వెంట పన్నివ్వట్లేదు కదా, అందుకే మార్గం చెప్పమని ఆయన వెంట పడుతున్నాను. ఉద్ధరించావులే ఎడ్డిదానా, పో ఇక్కడి నుంచి. నేను ఇంకా పిల్లల గురించి మాట్లాడనులే. బా 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 బా. కాంతమ్మత్త ఏ నిజం చెప్తుందమ్మా? ఆవిని ఏ నిజం చెప్పమంటున్నావు? నేను నిజం చెప్పాలా? దేని గురించి? బా 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 బా. చిట్టి, మీ అమ్మ ఏమంటుంది? ఆవిడ మాటలు నువ్వేం పట్టించుకోవద్ద, నువ్వు లోపలికెళ్ళా. బా 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 బా. అమ్మా, ఏంటి నేను అసలు బా. బా 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 బా. ఏంటి, నీ మాటలకి కాంతముత్తకి అర్థం చెప్పాలా? బా 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 బా.
చెప్పకపోతే నీ మీదొట్టా? బా నువ్వు ఒట్టు పెట్టాక చెప్పక సత్తానా? సత్తాలే. బా 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 బా. చిట్టి, మీ అమ్మ ఏమంటుంది? నాకు బావకి శోభనం జరిగిందా లేదా అని అడుగుతుంది. బా ఇదెక్కడ పంచాయితీ? ఇలాంటి నిజాలు నేను చెప్పను. బా 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 బా. నువ్వు చెప్పి తీరాల్సిందే. బా 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 బా. లేదంటే నువ్వు ఒట్టు పెట్టావు కాబట్టి నీ కొడుక్కి కూతురికి ప్రమాదం అంటుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు నిజం చెప్పకపోతే రవి నీలాంబరి ప్రమాదంలో పడతారు. నిజం చెప్పాలి. కోకిలమ్మ, నువ్వు అనుమానించింది నిజమే. నీ కూతురికి నా కొడుక్కి శోభనం జరగలేదు. బా బా బా. అత్త, నువ్వు కాస్త తగ్గుతావా? మాకు శోభనం జరిపించండి, పిల్లల్ని కంటాము అంటే మమ్మల్ని వదిలేసి మాకు పిల్లలే అక్కర్లేదు బాబోయ్ అంటున్నా వాళ్ళ వెంట పడతారేంటి?